రోడ్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, నిన్న రికాప్ చేసుకుందాం ఒకసారి ఫస్ట్. సో, ప్రాణ ఏదైతే లోపలికెళ్తుందో అది మాలిక్యులర్ ఎనర్జీ కింద అండ్ గ్రాస్ ఆఫ్ గ్రాస్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కింద పరివర్తన చెందుతుంది. ఎనర్జీ యొక్క రూపాలనుకోండి వీటిని. సో, ఈ మాలిక్యులర్ ఎనర్జీ యాస్ట్రల్ బాడీ యొక్క ఫంక్షన్‌కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైము యాస్ట్రల్ బాడీ యొక్క ఫంక్షనాలిటీ మీద ఆధారపడి ఫిజికల్ బాడీ ఫంక్షనాలిటీ ఉంటుంది. జస్ట్ లైక్ థాట్ ఫాలోడ్ బై యాక్షన్ లాగా. నెక్స్ట్ ఈ గ్రాస్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ దేనికి పనిచేస్తుంది? యాక్చువల్‌గా ఈ గ్రాస్ బాడీ ఎలాంటిది కావాలో అది క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాణ ఎనర్జీ ఏదైతే ఉందో అది సఫిషియెంట్ క్వాలిటీలో, సఫిషియెంట్ గ్రేడ్‌లో ఇంటేక్ అయినప్పుడు అవేర్‌నెస్ కూడా సఫిషియెంట్ క్వాలిటీ, సఫిషియెంట్ గ్రేడ్‌ది గనక దానికి యాడ్ అయితే ఇప్పుడు ఓజస్ కింద కన్వర్ట్ అవుతుంది. బై ప్రొడక్ట్ కింద ఫ్రీ విల్ వస్తుంది. ఇక్కడ దాకా ఫ్రీ విల్ ఉండదు. ఇక్కడ దాకా నువ్వు చాయిస్ చేసుకుంటుంది ఏమిటి అంటే నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ నుండి వస్తున్న చాయిస్. నువ్వు విల్ పవర్ అని పేరెట్టుకుంటావు దానికి. సో, రైట్. ఈ ఫ్రీ విల్ గూడా 3 గ్రేడ్స్‌లో ఉండొచ్చు. థర్డ్ గ్రేడ్ వస్తే అది న్యూట్రల్ విల్ డెవలప్ చేస్తుంది. అదే సెకండ్ గ్రేడ్ వస్తే ఇంటెలక్చువల్ విల్ పనిచేస్తుంటుంది. ఇక్కడ దాకా కొంత కొంత ఫ్రాక్షన్ మేర జరుగుతూనే ఉంటుంది. అందుకని మనుషుల్లో ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇంటెలక్చువల్ థింగ్ అనేది ఉంటుంది. అందరితో సమానంగా ఉండదు. సో, ఎందుకు సమానంగా ఉండదంటే వాళ్ళ అవేర్‌నెస్ ఎనర్జీ మీద ఆధారపడుతుంది. అందుకని సైంటిస్ట్‌లు మంచి అవేర్‌గా ఉంటారు. సో, వాళ్ళు ఇంటెలక్చువల్ విల్ ప్రదర్శిస్తారు. నార్మల్ మనిషి అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉంటాడు. అందుకని న్యూట్రల్ విల్లే ప్రదర్శిస్తూ ఉంటాడు. సో, ఓజస్ ఏదైతే ఫార్మ్ అయిందో అది యాస్ట్రల్ బాడీ డెవలప్‌మెంట్‌కి పనిచేస్తుంది. మన ఫిజికల్ బాడీ లాగా యాస్ట్రల్ బాడీ కూడా డెవలప్ అవ్వాల్సిందే అక్కడ. అండ్ అవేర్‌నెస్ ఎనర్జీ ఉంది కదా! ఈ అవేర్‌నెస్ ఎనర్జీ ఓజస్ గూడా సఫిషియెంట్‌గా ఉన్నప్పుడు అవేర్‌నెస్ దానికి యాడ్ అయితే, ఇప్పుడు అంతవరకు కాయిల్డ్ రూపంలో ఉన్న మూలాధారంలో ఉన్నది నీ యొక్క సుషుమ్నా నాడి గుండా సప్త చక్రాల వైపుగా మూవ్ అవుతుంది. దీన్ని కుండలిని అంటారు. ఈ స్టేజ్‌లో ఫ్రీ విల్ గ్రేడ్ 1కి బై ప్రొడక్ట్ కింద వస్తుంది. ఈ స్టేజ్‌లో ఫైన్ అండ్ సబ్టిల్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతుంది. ఈ ఫైన్ సబ్టిల్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ దేనికంటే అంటే ఇది టు క్రియేట్ అండ్ డెవలప్ యాస్ట్రల్ అండ్ కాజల్ బాడీస్ ఆఫ్ రిక్వైర్డ్ యాస్ పర్ రిక్వైర్మెంట్. సో, ఎనర్జీ కావాల్సింది తయారు చేస్తే గాని అవి తయారు కావు. అవి తయారవ్వడానికి ఒక టెంప్లేట్ కావాలి. అది వాసనాస్ నుండి ఫార్మ్ అవుతుంది. సో, టార్గెట్ ఏమిటి? వాట్ నీడ్ టు బి డన్ అనేది ఒక ఐడియా వస్తుంది కదా! రైట్. నెక్స్ట్ ఈ ఫ్రీ విల్ గ్రేడ్ 1 ఏమిటయ్యా అంటే యుటిలైజ్ టు క్రియేట్ స్పిరిచ్యువల్ విల్. ఈ స్టేజ్ రీచ్ అయిపోయిన వాళ్ళు మహానుభావుల్లా కనపడతాడు మనుషులకి. న్యూట్రల్ విల్ స్టేజ్‌లో ఉన్నవాడికి, ఇంటలెక్చువల్ విల్‌లో ఉన్నవాడు చాలా గొప్పవాడులా కనపడతాడు. ఇంటలెక్చువల్ విల్‌లో ఉన్నవాడికి స్పిరిచ్యువల్ విల్‌లో వచ్చినవాడు మహానుభావుడులా కనపడుతుంటాడు. జస్ట్ అంతే. బట్ ఇదంతా ఏంటంటే మనొక ఐడెంటిటీ పెంచుకోవడానికి కాదు. మహానుభావుడినో లేదా ఇంటలెక్చువల్ పీపుల్‌నో బాగా అందమైన వాడినో అని అనుకోవటానికి కాదు ఇదంతా. ఇదంతా ఉన్నదేంటంటే ప్రాసెస్ తెలుసుకుంటే వాట్ నీడ్ టు బి డన్ అనేది ఒక ఆబ్జెక్టివిటీ తెలుస్తుంది. ఆబ్జెక్టివిటీ ఏంటంటే ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి నీకు కావాల్సింది ఏమిటయ్యా అంటే అవేర్‌నెస్ ఎనర్జీ. అవేర్‌నెస్ ఎనర్జీ కావాలంటే కోడింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగాలి. డీకోడింగ్ ప్రాసెస్ ఎలా జరగాలి? పాజిటివ్ ఇంటెన్సిటీ రావాలి. రిక్వైర్డ్ ప్రపోర్షన్‌లో రావాలి. రిక్వైర్డ్ రేషియోలో ఐఈఎస్ వర్కౌట్ చేస్తుండాలి. ఈ ఐఈఎస్ వర్కౌట్ దేని మీద ఆధారపడుతుంది? వాసనాస్ మీద ఆధారపడుతుంది. వాసనాస్‌తోనే ఇంపల్స్ సెలక్షన్ చేయటం జరిగింది. ఆ వాసనాస్ ఎలాంటి వాసనాస్ స్ట్రక్చర్‌లో టెంప్లేట్ కింద పనిచేసేదో దాన్ని బట్టి నీ ఐఈఎస్ వర్క్ చేస్తున్నాయి. సో, ఏ పాయింట్‌లో ఎంతెంత వర్క్ చేయాలి? సో, రెస్పాన్సిబిలిటీ నీది నీ డెవలప్‌మెంట్‌కి ఎంతుంది? అందుకని చచ్చిపోయే ముందు నారాయణ అంటే చాలు, శివ శివ అంటే చాలు, శివలోకంకెళ్ళిపోతాం, విష్ణులోకంకెళ్ళిపోతాం అనేది ఎంత కహానీయో అర్థమవుతుంటుంది. అలాగే ధర్మార్థ కామ మోక్షాలయిపోయి వ్రతం చేస్తే చాలు చివరికి అంతరమున మోక్షం ప్రకాశించును అనే వ్రతాలు చదువుతుంటాం గదా! సో, మన ప్రమేయం లేకుండా జరగదు. మన ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎఫర్ట్ లేకపోతే ఏంటి? బిలీఫ్ సిస్టమ్‌లో ఇమిడిపోతావు. ఆ బిలీఫ్ సిస్టమ్‌లో తిరుగుతుంటావు. అందుకని లేబరెంత్ అని చెప్పా. దారి కనుక్కునే పెద్ద ఫజిల్ లాంటిది. ప్రతీది నువ్వు దాకనుకుంటున్నట్టే ఫీల్ అవుతుంటావు. ఎందుకంటే అది ఎండ్ అవ్వటమే మళ్ళా ఇంకో లిబరెంత్. లిబరెంత్ అంటే గళ్ళుగా ఉండి దావగనుక్కునే ఫజిల్ ఉంటుంది గదా! అదనమాట. దాంట్లో ఒకటే కరెక్ట్ దావ ఉంటుంది. మిగతా దావలు వెళ్ళిన తర్వాత ఎక్కడో అడ్డుగోడ తగిలి ఆగిపోతాం.
బట్ ఇక్కడేంటంటే కేవలం అంత సింపుల్‌గా ఉండదు. అలా తప్పుదోవ పట్టేది కూడా ఇంకో లెబిరింత్‌లోకెళ్తావన్నమాట నువ్వు. విచ్ ఈస్ నాట్ యువర్ ఫైనల్ చాయిస్. నీ ఫైనల్ చాయిస్ లెబిరింత్‌కెళ్ళేదాకా నువ్వు వేరే లెబిరింత్‌కెళ్తుంటావు. ఓహో! ఇది కాదు. మళ్ళీ ఇంకో లెబిరింత్‌కి మళ్ళా ట్రై చేయాలనుకుంటావు. మళ్ళొస్తావు. సో, బర్త్, డెత్ సైకిల్ కంటిన్యూ అవుతుంటుందన్నమాట. నౌ ఈ ప్రాసెస్‌లో నెక్స్ట్ చూద్దాం. ఈ ఇంపల్స్ ఏవైతే సెన్సెస్ నుండొచ్చే ఇంపల్సు సెన్సెస్ నుండి ఇంపల్స్ ఏవైతే వస్తాయో, ఈ ఇంపల్స్ డిజైర్ కింద ఫార్మ్ అవుతాయి. డిజైర్ అనేది ఒక స్పార్క్ అనే విషయం తెలుసుకున్నాం గదా! ఇక్కడ. హ్మ్. సో, ఐడెంటికల్ థింకింగ్ ప్యాటర్న్స్ దీని యొక్క బయట నుంచి ఇంపల్స్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తే వచ్చే స్పార్క్. దీనికి మోటివ్ యాడ్ అయితేనే అది థాట్‌లోకెళ్తుంది. మోటివ్ యాడ్ కాకపోతే అది అవేర్‌నెస్ ఎనర్జీ కింద మారిపోతుంది. సో, అవేర్‌లో ఉంటావు. థాట్‌కి అవసరం రాదు. అవేర్‌నెస్, థాట్ ఇంచుమించు ఎనర్జీ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. థాట్ అనేది ఒక అవేర్‌నెస్ కంటే కొంచెం గ్రాస్. థాట్‌తో పోల్చుకుంటే అవేర్‌నెస్ ఎనర్జీ అనేది అంతకంటే సటిల్ థింగ్. అవేర్‌నెస్‌ని కూడా ఒక థాట్ లాగా అనిపిస్తుంది అందుకని. సో, రైట్. ఈ థాట్స్ యాక్షన్స్‌లోకెళ్తుంటాయి. ఈ యాక్షన్స్ ఏ యాక్షన్స్ అయితే విత్ మోటివ్, ప్రీ మెడిటేటివ్ అండ్ దే ఆర్ యూజ్డ్ టు కాజ్ హార్మ్ ఉన్నాయో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి రికార్డ్ చేయబడతాయి. ద కర్మ స్టోర్డ్ ఎట్ మైక్రో రికార్డింగ్ మానిటర్. ఆకాషిక్ రికార్డ్స్ అని రిఫర్ చేస్తుంటారు దాంట్లో. ఈ ఇది ఈ కర్మలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా 2 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకటేంటంటే ఒక రకమైన టెంప్లేట్ ఫార్మ్ చేయటానికి ఎక్కడ పుట్టాలి? ఏ ఎన్విరాన్మెంట్‌లో పుట్టాలి? ఎలాంటి లక్షణాలున్న ఫ్యామిలీలోకి రావాలి అనేది డిసైడ్ చేయటానికి. నెక్స్ట్ నీ బతుకు లైఫ్‌లో నీ టోటల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమున్నాయో, సిట్యుయేషన్స్ ఏవి ఎన్‌కౌంటర్ అవుతాయో అవి ప్రొవైడ్ చేయటానికి. ఇక్కడ ప్రొవైడ్ చేయటంలో కూడా కారణం ఏంటంటే నిన్ను పనిష్ చేయటానికి కాదు, లేదా నీకు రివార్డ్ ఇవ్వటానికి కాదు. జస్ట్ రిడెంప్షన్ కోసం. రిడీమ్ చేయటం కోసం. రిడెంప్షన్ చేస్తే ఏమవుతుంది? గ్రాస్‌నెస్ తగ్గుతుంది. ఈ భూర్భువస్సులో జర్నీ చేస్తున్నప్పుడు నీ యొక్క ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ అండ్ కాజల్ బాడీ సటిల్‌నెస్ నుండి కొంచెం గ్రాస్‌నెస్ పొందాయి. ఆ గ్రాస్‌నెస్, సటిల్‌నెస్ దాకా అవ్వాలి. సో, ఇన్ఫర్మేషన్ లోడెడ్ దానికి టచ్ అయ్యిందో అది మొత్తం తొలగాలి. దీన్ని అదర్ వర్డ్స్‌లో ఏం చెప్పాం? దీన్నేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. జస్ట్ నువ్వు వస్త్రం తీసుకున్నావు. వస్త్రాన్ని వాడావు. వాడటం వల్ల అది పాడైంది. మళ్ళా దాన్ని బాగు చేసి ఎలాగా కొన్నావో అలా సమర్పించుకోవాలి. సో, ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతుంటాయే, అవి రిపీట్ అవుతుంది మనం రాండమ్‌గా అనుకుంటాం. ఇంకా చెప్పాలంటే నీ యొక్క స్వేచ్ఛ ద్వారా వచ్చాయనుకుంటాం. కానీ అవి ఒక థాట్ ప్యాటర్న్స్ నుంచొస్తాయి. ఈ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయే, ఇవి రిపీట్ అవుతున్న కొద్దీ హాబిట్ కింద ఫార్మ్ అవుతాయి. సో, ఆ రిపీట్ అవుతున్న హాబిట్ అవుతుంది. నిన్ని యూనిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాడితే దాన్ని క్యారెక్టర్ అంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ యొక్క అసిమిలేషనే నువ్వు నీ పర్సనాలిటీ అని రిఫర్ చేస్తుంటావు. నెక్స్ట్ ఈ థాట్ ప్యాటర్న్స్ ఏవున్నాయో అవే బిలీఫ్ స్ట్రక్చర్ కూడా ఫార్మ్ చేస్తాయి. ఈ బిలీఫ్ స్ట్రక్చర్‌లో ఫార్మ్ అయిన ప్రతి ఎలిమెంట్‌కి ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఈ ఈ ప్రాసెస్ ఈ బిలీఫ్ సిస్టమ్ యొక్క కంట్రోల్‌లో ఎంటైర్ థాట్ ప్రాసెస్ నడిచిపోతోంది అంటే నీ యొక్క యాక్షన్స్ అన్ని ఆధారపడ్డాయంటే దాన్ని కంపల్సివ్‌నెస్ అంటారు. నీకు చూడటానికి స్వేచ్ఛగా కనబడచ్చేమో. నువ్వు జస్టిఫై చేసుకోవచ్చేమో. కానీ అది కంపల్సివ్‌నెస్‌లోంచి వచ్చిందా? కాన్షియస్‌లోంచి వచ్చిందా? ప్రాసెస్ ఇంపార్టెంట్. కాన్షియస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నీ లోపల వస్తున్న ఇంపల్సెస్ ఏవొస్తున్నాయో అనేదే నువ్వు కాన్షియస్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నావా? వాసనస్‌కి లోబడి ప్రయత్నంగా సెలెక్ట్ చేసుకుంటున్నావా? సరే ఇంపల్స్ లోపలికొచ్చాయి. ఆ ఇంపల్స్‌ని డీకోడింగ్ ప్రాసెస్సు నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్‌లో ఏ బిలీఫ్ సిస్టమ్స్‌ని వాడుతున్నావు? చేస్తున్నావు. అది నీ కాన్షియస్ ప్రాసెస్‌లో జరుగుతుందా? అన్‌కాన్షియస్ ప్రాసెస్‌లో జరుగుతుందా? అన్‌కాన్షియస్‌లో జరిగితే అది కంపల్సరీ ప్రాసెస్. దాని పర్యవసానంగా వచ్చిన డిఫరెంట్ థాట్స్‌లో ఏ థాట్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అప్‌లోకెళ్తున్నావు, ఏ థాట్స్‌ని వదిలేస్తున్నావు, ఇది కంపల్సరీగా జరుగుతుందా? కాన్షియస్‌గా జరుగుతుందా? అసలు మిగతా థాట్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఓన్లీ ఒకటే థాట్ ఇదే ఉన్నట్టుగా జరుగుతుందా? ఒకటే థాట్‌లో జరుగుతుందంటే అది కంపల్సరీ ప్రాసెస్. బోలెడు థాట్స్ కనపడ్డాయి. దాంట్లో చూజ్ చేస్తున్నావు అంటే అట్‌లీస్ట్ అవేర్‌లో ఉన్నావని అర్థం. చూజ్ చేయటం కూడా ఒక ఆటోమేటిక్ ప్రాసెస్‌లో జరుగుతోందంటే నువ్వు విజ్డమ్ లైన్‌లో ఉన్నట్లే. వాయిస్‌లెస్ అవేర్‌నెస్ పొజిషన్‌లో ఉన్నట్లే. సో, ఈ కంపల్సివ్‌నెస్‌కిను, రెస్పాన్స్‌కి చాలా ఇంపార్టెంట్.
అందుకే రెస్పాండింగ్ ఎబిలిటీ అనేది ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత గాదు. రెస్పాండింగ్ ఎబిలిటీ అనేది. ఈవెన్ థాట్స్‌లో కాన్షియస్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క యాక్షన్‌లో డిఫరెంట్ యాక్షన్‌లో ఏ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, ఇదంతా అవేర్‌నెస్‌లో జరిగితే దాన్ని రెస్పాండింగ్ అంటారు. అదర్‌వైజ్ దాన్ని కంపల్సివ్ అంటారు. రియాక్షన్ అంటారు. సో, ఈ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయో వీటి నుండి వాసనాసు, ఇన్‌స్టింక్ట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ వాసనాసే క్రిస్టలైజ్ అయితే వాసన కింద ఫార్మ్ అవుతాయి. అది టెంప్లేట్ కింద పనిచేస్తుంటుంది. సో, ఈ థాట్ ప్యాటర్న్స్, ఈ వాసనాస్ ఏవైతే ఉన్నాయో ఇవే సర్టెన్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ కలిగుంటాయి. ఎందుకంటే ఇవి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ద్వారా ఫార్మ్ అయినవే. థాట్ ఎక్కడి నుండొచ్చింది? డిజైర్ నుండొచ్చింది. డిజైర్ కొంత ఇంటెన్సిటీ ఉంది గదా! ఆ ఇంటెన్సిటీ కంటిన్యూ అవుతుంటుంది గదా! సో, దేర్‌ఫోర్ దాని మీద ఆధారపడి ఏ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉందో ఎవ్రీథింగ్ ఎనర్జీ ఫార్మ్, ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ఫార్మ్డ్. ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి మార్చగలదు. సో, దేర్‌ఫోర్ ఇది ఇంకో ఫార్మ్ కింద అయిందో లేదా ఇంకో చోట స్టోర్ అయ్యి బ్యాక్ రావచ్చు. బ్యాక్ రావడానికి మనకి కనబడుతున్న ఈ విశ్వంలో మనకు కనబడుతున్నవి ఏమిటాయంటే ఈ గ్రహాలు. అంటే గ్రహాలకు కూడా రిజల్టెంట్ ఇంటెన్సిటీ కనబడుతోంది కాబట్టి. వాటికి కూడా ఆ! అక్కడికెళ్ళి అక్కడ ఇది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో, లైక్ థట్. ఇది టోటల్ స్ట్రక్చర్ అన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా అండర్‌స్టాండ్ చేసుకుంటుంటే వాట్ నీడ్ టు బి డన్ అనేది ఒక మైండ్‌లోకొస్తుంది.